హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో అందరి ముందు ప్రభావతి ఏరికోరి ఈ పూలమ్మేదాన్ని తీసుకొచ్చి నా ఇంటిని భ్రష్టు పట్టించింది మీరు. దీనివల్ల ఎలాంటి సమస్యలొస్తున్నాయో చూస్తూ కూడా నన్నాపుతారేంటి? అని అంటా ఉంటే రోహిణి ఇలాంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళన్నా, డబ్బున్న వాళ్ళన్నా, గౌరవంగా బ్రతికే వాళ్ళన్నా అసూయ ఉంటుంది. అందుకే నా మీద అనుమానం వచ్చేలా చేసింది. అనగానే బాలు పార్లరమ్మా మర్యాదగా మాట్లాడు అని అంటా ఉంటే మనోజ్ మీ గురించి నేనెప్పుడైనా తప్పుగా మాట్లాడానా? మా గురించి మీకెందుకు? నీ పెళ్ళాన్ని లిమిట్స్‌లో ఉండమని చెప్పు అని అంటాడు. అప్పుడు బాలు రేయ్ చవట దద్దమ్మా నీ పెళ్ళాం కడుపుతో ఉన్న విషయం నిజం కాదా? అది నీకు కూడా తెలియదు. ఆ నిజమే మీనాకి తెలిసింది. కానీ తనలోనే దాచుకుంది. ఎలాగో అందరికీ తెలిసింది. ఆఖరున నీకు తెలిసింది. నీ కాపురం ఎంత బాగుందో మాకందరికీ అర్థమైంది అని అంటా ఉంటే రోహిణి మీనా నీకసలెలా తెలిసింది అని అడుగుతది. వెంటనే మీనా హాస్పిటల్ వాళ్ళు రోజు పూజకి పూలడిగితే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను చూశాను. వెళ్ళి అడిగాను అనగానే మనోజ్ అంటే రోహిణిని నువ్వు స్పై చేస్తున్నావా అని అంటా ఉంటే శృతి క్యాజువల్‌గా ఎంక్వైరీ చేస్తే చెప్పారు. అది కూడా తప్పా? అనంటది. వెంటనే ప్రభావతి రోహిణి గురించి ఎంక్వైరీ చేసే అధికారం దానికేముంది? అనంటా ఉంటే బాలు అసలు మీనా ఏ తప్పు చేయలేదు అనంటాడు. అప్పుడు మనోజ్ ఏరా బుద్ధుందా? నీ భార్య చేసింది తప్పు కాదా? అనంటా ఉంటే బాలు మరి నీ భార్య చేసిందేంటి? లోక కళ్యాణమా? కడుపు వచ్చిందని చెప్పలేదు. కడుపు పోయిందని చెప్పలేదు. రెండవసారి కడుపు రావాలని హాస్పిటల్‌కెళ్ళింది చెప్పలేదు. మీనాకి తెలిసిందే చెప్పింది. అనగానే ప్రభావతి ఒరేయ్! నోర్ముయ్యిరా! దీనంతటికి కారణం అదే. ఏయ్! పూలు కట్టేదానా! ఇంకొకసారి ఇలాంటి గొడవలు పుట్టించావో నేనసలు మనిషినే కాదు అనంటా ఉంటే బాలు చిన్నగా ఇప్పుడు మాత్రం మనిషివని ఎవరన్నారు? అనంటాడు. అప్పుడు ప్రభావతి ఏంటి? అనంటా ఉంటే రోహిణి మీనా! నీకంత కడుపు మంటగా ఉంటే, నీకంత అసూయగా ఉంటే, నీకన్నీ నాలో తప్పులే కనిపిస్తుంటే పొమ్మంటే పోతాను. ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అంటా ఉంటే ప్రభావతి రోహిణి దానికోసం నువ్వు పోవడమేంటి? అనంటది. వెంటనే సత్యం ఇక ఆపండి. మీనా ఏడుస్తుంది అనగానే ప్రభావతి అది దొంగేడ్పండి. ఇక నుంచి రోహిణి విషయంలో జోక్యం చేసుకోకూడదని మీరే చెప్పండి. అనగానే సత్యం నేను రూల్స్ పెట్టలేను. ఇలాగే ఉండండి అని చెప్పగలను. కానీ ఇలాగే ప్రవర్తించండి అని ప్రతి మనిషికి చెప్పలేను. బిజినెస్ కోసం అంటే మనోజ్‌కి నా కష్టార్జితం ఇచ్చాను పోగొట్టాడు. నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి రోహిణికి డబ్బులిచ్చావు. ఈ రవిగాడు లక్షణంగా పెళ్లి చేద్దాము అంటే లేచిపోయి నా పరువు తీశాడు. కడుపు పండితే ఆ నిజాన్ని ఇంట్లో చెప్పకుండా కడుపు పోయిన విషయాన్ని దాచిపెట్టి బయటపడ్డప్పుడు ఇతరుల్ని దోషిని చేసి మాట్లాడింది ఈ రోహిణి. వెతికితే ప్రతి మనిషిలోనూ తప్పులు కనబడతాయి. అవన్నీ తవ్వుకుంటూ పోతే ఈ కుటుంబం ఉమ్మడి కుటుంబంలా ఉండదు. ముక్కలైపోతుంది. ఇక నుండి ఎవ్వరూ ఏ రహస్యాలు దాచకుండా కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఇంట్లో అందరికీ చెప్పుకోండి. సమస్యలకి పరిష్కారం చెప్పడానికి నేనున్నాను. ఇక వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు సత్యం. అందరూ వెళ్ళిపోతారు. మీనా ఇంకా బాలు మిగిలిపోతారు. మీనా ఏడుస్తా ఉంటే, "నువ్వే తప్పు చేయలేదు మీనా, ఊరుకో" అని హగ్ చేసుకుంటాడు మీనాని. మీనా ఏడుస్తా ఉంటే, "సర్లే దా" అని వంటగదికి తీసుకెళ్తాడు. బాలు, "నువ్వెందుకు ఏడుస్తున్నావు మీనా" అని అడుగుతాడు. అప్పుడు మీనా, "ఇదేం తలరాతండి నాది. నాకు తెలిసిందే చెప్పాను తప్ప, లేనిదేమీ చెప్పలేదు కదా! దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? మీరు లేకపోతే అత్తయ్య బయటికి గెంటేసేవాళ్ళు కూడా. అంత అలుసా నేనంటే" అని ఏడుస్తా ఉంటే, "బాలు అసలు నువ్వీ విషయాన్ని డబ్బుడమ్మకెందుకు చెప్పావు? నాతోనే చెప్పుండొచ్చు కదా" అని అంటా ఉంటే, రోహిణి కిందికి దిగి వీళ్ళ మాటలు వింటా ఉంటది. మీనా ఏమో "మీకు తెలిస్తే మీరెళ్ళి మావయ్యతో చెప్తారు కదా! చివరికి జరిగిందదే కదా!" అని అంటా ఉంటే, "బాలు ఈ ఇంట్లో ఏది జరిగినా, ఏ రహస్యమైనా ఎక్కువ రోజులు దాచలేరు. ఏదో ఒక రోజు బయటపడుతుంది" అనగానే మీనా కానీ బయటపడితే తప్పించుకునే తెలివితేటలు నాకు లేవు అని అంటా ఉంటే బాలు
నీకు లేవు. కానీ ఆ పార్లరమ్మకి ఉన్నయి. చాలాసేపు అమ్మడిగినా, మనోజ్ గాడడిగినా భయంతో వణికిపోయింది. ఈలోపు కొత్త కథ అల్లేసింది. అనగానే రోహిణి షాకయితది. మీనా ఏమో నీకనిపిచ్చిందా? నాకు అనిపిచ్చింది. అనగానే బాలు ముందే నాకు తెలుసుంటే నేను మెల్లగా కూపీ లాగేవాణ్ణి. మూలాల దగ్గర నుండి వెలికి తీసేవాణ్ణి. నువ్వు డబ్బుడమ్మకి చెప్తే ఒకరి నుంచి ఒకరికి సరఫరా చేసింది. అనగానే మీనా అయినా ఇందులో నా తప్పేముంది? నేనేమీ అబద్ధం చెప్పలేదే. నాకు తెలిసిందే చెప్పాను కదా! అయినా అత్తయ్య నన్నెందుకనాలి? అనంటా ఉంటే బాలు నిన్నటిదాకా మా అమ్మ నిన్ను బుజ్జగించిందా ఏంటి? అంటే పడేవాళ్ళు కావాలి మా అమ్మకి. నువ్వు పడతావు కాబట్టి అనడం అలవాటుగా మార్చుకుంది. ఇవాళ ఇంకా ఓవర్ యాక్షన్ చేసిందిలే. అనగానే మీనా అందుకే నాకు చాలా బాధగా అనిపిచ్చింది. అనంటా ఉంటే బాలు ఇక నుంచి నువ్వు బాధపడకు మా అమ్మ జోలికి వెళ్ళకు. వాళ్ళు తెలివిగా తప్పుని నీ వైపు తిప్పగలరని అర్థమైంది కదా! పార్లరమ్మ పెద్ద కేడి అని నాకు తెలుసు. తన గురించి ఏ నిజం తెలిసినా నువ్వు పట్టించుకోవద్దు. చెప్పాల్సిందైతే నాకు మాత్రమే చెప్పు. అనగానే మీనా "హ్మ్. సరే. అయినా అబార్షన్ అయినా ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు దాచాలి? అది తప్పే కదా!" అనంటా ఉంటే బాలు ఆ తప్పుని కప్పిపుచ్చుకోడానికి ఇంకో దయనీయమైన దిక్కుమాలిన కథ అల్లింది కదా! హ! అప్పుడే ఏమైంది? ఈ కథ వెనుక ఉన్న కథని తెలుసుకోడానికి నేనున్నాను కదా! అనంటూ ఉంటే ఇక్కడ రోహిణి తనలో తాను అయితే వీళ్ళకి ఇంకా నా మీద అనుమానం పోలేదన్నమాట. నా గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నాలే చేస్తారన్నమాట. వీళ్ళ వల్ల నాకెప్పటికైనా ప్రమాదమే. ఈలోపు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ వాటర్ బాటిల్ తీసుకొని ఎళ్ళిపోతది. అటు ప్రభావతి రూమ్‌లో కూర్చొని రోహిణి అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. నాకు ఇంతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ నిలవలేదు. కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది అనంటదిగా. ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. అక్కడికి రోహిణి ఎళ్లి "ఏదైనా పనిలో ఉన్నారా అత్తయ్య?" అని అడుగుతది. ప్రభావతి "ఏం లేదమ్మా. పాపం నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవని నాకు కూడా తెలుసు. అయినా మనకి నిందలు తప్పడం లేదు. నీ మొఖంలో ఇంకా ఆ బాధ కనిపిస్తుంది. కాసేపు విశ్రాంతి తీసుకో అమ్మా" అనంటా ఉంటే రోహిణి "పడుకున్నా నాకు నిద్ర పట్టదత్తయ్యా" అనగానే ప్రభావతి "కాస్త నడుం వాల్చమ్మా" అనంటా ఉంటే రోహిణి "ఒకచోట కుదురుగా ఉండలేకపోతున్నాను." ప్రభావతి "ఏమైందమ్మా? ఎలా ఉంది ఆరోగ్యం? ఏబీసీ జ్యూస్ తాగుతున్నావా? ఇప్పుడు నీ మనసులో ఏ ఆలోచన ఉండకూడదు." అనగానే రోహిణి "తల్లిని కోల్పోయి తండ్రి ప్రేమకి దూరంగా బ్రతుకుతున్నా. నా జీవితంలోకి దేవతలా మీరొచ్చారు. బంగారం లాంటి మీ కొడుకుతో పెళ్లి చేసి నాకొక కొత్త జీవితాన్నిచ్చారు. నలుగురూ కలిసుండే కుటుంబంలో ఉంటే పూల తోటలో ఉన్నంత హాయిగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ముళ్ళ కంప మధ్యలో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది" అనంటా ఉంటే ప్రభావతి "అదేంటమ్మా? మనోజ్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. మీ నాన్న జైల్లో ఉన్నారు అనే బాధ తప్ప నీకేముంది బాధ?" అనడుగుతది. వెంటనే రోహిణి "సంతోషంగా ఉండాలంటే డబ్బొక్కటే ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమ కూడా మన మీద ఉండాలి. అదే నాకు అందడం లేదు. నేను ఆశపడిందొకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి." అనగానే ప్రభావతి "ఏ అమ్మా? నేను బాగానే చూసుకుంటున్నాను కదా! నా ప్రేమలో ఏమైనా లోపం కనిపిచ్చిందా? ఇందాక నేను నిన్నలా అడిగానని బాధగా ఉందా?" అనంటా ఉంటే రోహిణి "అయ్యో అత్తయ్య! మా అమ్మ బ్రతికున్నా కూడా మీ అంత బాగా చూసుకునేది కాదేమో. కానీ మిగిలిన వాళ్ళంతా నాలుగు దిక్కుల నుండి శూలాల్లా గుచ్చినట్టు అనిపిస్తుంది. చిన్నదానికి, పెద్దదానికి నన్నే నిలదీయడం అలవాటైపోయింది." అనగానే ప్రభావతి "అంతా ఆ కారు వాడు, ఆ పూల కొట్టుది చేస్తున్న పని. ప్రతి దాంట్లో తలదూరుస్తున్నారు. ముందు వాళ్ళ నోళ్ళు మూయించాలి. నేను ఇందాకలే గడ్డి పెట్టాను గదా! ఇక నోరెత్తదులే" అనంటా ఉంటే రోహిణి "లేదత్తయ్య, మళ్ళీ 2 రోజులైతే ఇంకో కారణంతో వస్తారు. ప్రతిసారి నా నిజాయితీని రుజువు చేసుకుంటూ ఉండలేను. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను" అనంటా ఉంటే ప్రభావతి "ఏంటమ్మా అది?" అని అడుగుతది. అప్పుడు రోహిణి
నేను మనోజ్‌తో వేరే కాపురం పెడదామని అనుకుంటున్నాను. ప్రభావతి: ఆ! వేరే కాపురం పెడతావా? అవునత్తయ్య. కష్టమో, నష్టమో ఇద్దరం కలిసి పంచుకుంటూ కొంచెమైనా ప్రశాంతంగా ఉంటాం అనంటా ఉంటే ప్రభావతి: అలా మాట్లాడకమ్మా! మీరు ఈ ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే చూస్తూ నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. అనగానే రోహిణి: వాళ్ళలా ఉండనియ్యరత్తయ్య. ఎంత కాలమని సర్దుకుపోతాం అనంటా ఉంటే ప్రభావతి: సర్దుకుపోవాల్సిన అవసరం లేదమ్మా! ఆ పూల కొట్టుదాన్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాను. వద్దత్తయ్య! మా వల్ల వేరే వాళ్ళు బాధపడ్డం మాకిష్టం లేదు. రేపు వాళ్ళ ఉసురు మాకు, మా పిల్లలకి తగులుతుంది. అనగానే ప్రభావతి: ఇక అస్సలు నువ్వు దాని గురించి ఆలోచించకు. నీ మంచితనమే నిన్ను దాని చూపుల నుండి మలిచి మంచి కవచంలా కాపాడుతుంది అనంటా ఉంటే రోహిణి: వాళ్ళతో పోరాడే ఓపిక మీకు లేదత్తయ్య. చూడు రోహిణి, ఈ ఇంట్లో ఎవ్వరైనా నేను చెప్పిందే జరుగుతుంది. నువ్వు, మనోజు, శృతి, రవి మీ నలుగురికి మాత్రమే ఈ ఇంట్లో చోటుంది. ఆ బాలుగాడి మీనా కథకి ముగింపిచ్చేస్తాను. నువ్వు హాయిగా దర్జాగా ఉండు అనంటా ఉంటే రోహిణి: అయితే మీరిప్పుడేం చేస్తారు అని అడుగుతది. ప్రభావతి: ఏం చేసినా మీకు మేలే చేస్తాను. నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా! అత్తయ్య మాట వినవా? వెళ్ళు తల్లీ! అనగానే రోహిణి వెళ్ళిపోతది. వెళ్ళి వాళ్ళ రూమ్‌లో కూర్చొని బాలు, మీనా మాట్లాడుకున్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటది. అక్కడికి మనోజొచ్చి, రోహిణి, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? అనగానే రోహిణి: ఎందుకు మనోజ్, నాకే ఇలా జరుగుతుంది. అత్తయ్య అందరి ముందు నన్నొక దోషిలా నిలబెట్టి ప్రశ్నించింది అనంటా ఉంటే మనోజ్: తనకి విషయం తెలియక అలా ప్రవర్తించింది. కానీ నువ్వు జరిగింది చెప్పాక అమ్మ కూడా ఏడ్చింది. నువ్వూ చూసావు కదా! అనగానే రోహిణి: ఇలా అందరి ముందు కాకుండా నన్ను పర్సనల్‌గా పిలిచుంటే నేనే వివరంగా చెప్పేదాన్ని కదా! అనంటది. అప్పుడు మనోజ్: పోనీలే రోహిణీ, అందరి ముందు నిజమేంటో తెలిసింది గదా! అయినా దీనంతటికీ కారణం ఆ బాలుగాడి పెళ్ళామే. ఆ మీనానే అందరికీ తెలిసేలా చేసింది. అనగానే రోహిణి: ఎందుకిలా అందరూ మన లైఫ్‌లో జరిగే విషయాలన్నీ తొంగి చూస్తున్నారో నాకర్థం గావడం లేదు. ఈ ఇంట్లో ఉండడమే నాకసలిష్టం లేదు అనంటా ఉంటే మనోజ్: నాకు అమ్మ చెప్పిందిలే రోహిణి. మనం వేరే కాపురం పెడదామని చెప్పావంట కదా! అలా ఎలా కుదురుతుంది? అమ్మ లేకుండా నేనుండలేను రోహిణి. రోహిణి ఏమో: నాతో ఉండలేవా అని అడుగుతది. అలా అని కాదు రోహిణి. నేను పుట్టినప్పటి నుండి అమ్మకి నా మీద ప్రేమెక్కువ. ఇప్పటికీ తను నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో నీకు తెలుసు కదా! సడన్‌గా వదిలేసి వెళ్ళిపోతే అమ్మ తట్టుకోగలదా చెప్పు? అనగానే రోహిణి: మనం వేరే కాపురం పెట్టకపోవడానికి ఇదొక్కటే కారణమా? అని అడుగుతది. అప్పుడు మనోజ్: అంతేకాదు. మనం బిజినెస్‌లో ఇంకా పూర్తిగా స్టాండ్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ టైంలో మనం బయటికెళ్ళిపోతే, అమ్మకు దూరంగా ఉంటే నేను బిజినెస్ మీద కాన్సంట్రేషన్ పెట్టలేను రోహిణి. అనగానే రోహిణి: ఆవిడొక్కరే మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నారు. మిగతా వాళ్ళకి మీరంటే మర్యాదే లేదు. ఆ బాలు అయితే నిన్ను నోటికొచ్చిన మాటలు అంటూ ఉంటాడు అనంటా ఉంటే మనోజ్: వాడసలు మనిషే కాదు. చదువు సంధ్య లేనోడు. ఆఫ్టర్ ఆల్ ఒక కార్ డ్రైవర్. వాడి మాటలు పట్టించుకోకు అనగానే రోహిణి: మనోజ్, నాకిలా జరిగిందని నీకు బాధగా లేదా అనంటా ఉంటే మనోజ్: బాధెందుకుంటుంది రోహిణి, హ్యాపీగా ఉంది. అదేంటి మనోజ్? అవును రోహిణి, నాకిప్పుడు సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మనకి పిల్లలు పుడతారో లేదో అని నాకు కొంచెం టెన్షన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ టెన్షనే పోయింది. నీకు అబార్షన్ అయినందుకు కొంచెం బాధగా ఉన్నా, నేనిప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తండ్రవుతాను గదా! మనిద్దరికీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని తెలిసిపోయింది కదా! అందుకు సంతోషంగా ఉంది. అవును, నీకిలా అబార్షన్ కాకపోయుంటే నీకిప్పుడు ఎన్నో నెల అయ్యుండేది? అనగానే రోహిణి: ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు మనోజ్? అబ్బా! చెప్పు రోహిణి. నాలుగో నెలో, ఐదో నెలో అయుంటుంది మనోజ్. అనగానే మనోజ్: నీకిలా జరగకుండా బేబీ క్యారింగ్‌లో ఉండుంటే, ఈ పాటికి మనం బేబీకి ఏ పేరు పెట్టాలని ఆలోచించేవాళ్ళం కదా!
ఖచ్చితంగా. నీకు నేను సెలెక్ట్ చేసిన పేరు నచ్చుండేదే కాదు. దాని గురించి మనం గొడవ పడి ఉండేవాళ్ళం. తరచూ నిన్ను రెగ్యులర్ చెకప్‌కి హాస్పిటల్‌కి తీసుకెళ్ళుండేవాడిని. స్కానింగ్‌లో డాక్టర్స్ మనకి బేబీ గ్రోత్ చూపించుండేవాళ్ళు. ఆ బుడ్డి బుడ్డి చేతులు, కాళ్ళు చూసి మనం మురిసిపోయి ఉండేవాళ్ళం. నీకు ఈ టైంలో పుల్ల పుల్లగా తినాలనిపిచ్చేది. నేను నీకోసం గంపెడు మామిడికాయలు, చింతకాయలు తెచ్చుండేవాణ్ణి. బేబీ కోసం ఉయ్యాల కొనుండేవాళ్ళం. నీకు గ్రాండ్‌గా సీమంతం కూడా చేసుండేవాణ్ణి. నీ పొట్ట మీద చెయ్యేసి బేబీ తన్నే ఆ స్పర్శని ఆస్వాదించేవాళ్ళం. బేబీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని క్యాలెండర్‌లో డేట్స్ మార్చుకుంటూ ఉండేవాళ్ళం. అనంటా ఉంటే రోహిణి ఏడుస్తూ మనోజ్‌ని కౌగిలించుకొని, "నన్ను క్షమించు మనోజ్. నేను నీకు చాలా అబద్ధాలు చెప్తున్నాను. కానీ నీతో సంతోషంగా ఉండాలని మాత్రమే చెప్తున్నాను" అని లోపల లోపల అనుకుంటూ ఏడుస్తూ ఉంటది. ఇటు మీనా హాస్పిటల్‌కొచ్చి "సుమతి ఉందా అండి?" అని అడగంగాల్నే ఆ రిసెప్షన్‌లో ఆవిడ "మీరెవరు?" అని అడుగుతది. మీనా "నేను వాళ్ళ అక్కని. ఒకసారి పిలుస్తారా మేడం?" అనగానే ఆవిడ "ఉండండి" అని చెప్పి కాల్ చేస్తది. "సుమతి మీ సిస్టర్ అంట. నీకోసం వచ్చారు. రిసెప్షన్‌లో ఉన్నారు." "ఓకే" అని చెప్పి ఫోన్ పెట్టేసి "వస్తున్నారండి" అని మీనాతో అంటే మీనా వెయిట్ చేస్తా ఉంటది. సుమతి వచ్చి "అక్కా ఎంతసేపయిందొచ్చి?" అనగానే మీనా "ఇప్పుడే వచ్చాను. పనిలో ఉన్నావా?" అని అడుగుతది. సుమతి "పర్లేదు చెప్పక్కా. ఏంటి ఇలా వచ్చావు?" అని అంటా ఉంటే మీనా "ఏం లేదు. ఈ పక్కనే ఒకరికి పువ్వులివ్వాలి. వెళ్ళే దారే కదా అని నిన్ను చూసి వెళ్దామని వచ్చాను." సుమతి ఏమో "సరే రా అక్కా. క్యాంటీన్‌కెళ్ళి టీ తాగుకుంటూ మాట్లాడదాం." అనగానే మీనా "నాకిప్పుడేమొద్దు సుమతి. నేను ఇంటి దగ్గర తినే వచ్చాను." అనగానే సుమతి "చుట్టాలింటి దగ్గర చెప్పినట్టు చెప్తున్నావు. టీ తాగడానికి గూడా ఏంటక్కా? రా వెళ్దాం." అనగానే మీనా పద అంటది. ఇద్దరూ వెళ్లి టీ తాగుతా ఉంటారు. సుమతి "టీ ఎలా ఉందక్కా?" అనగానే మీనా "బావుంది." సుమతి "నువ్వు పెట్టినంత బాగోదు కానీ పర్లేదు తాగొచ్చు" అనంటా ఉంటే మీనా "నాకు టీ పెట్టడం నేర్పించిందే అమ్మ. ఈ విషయంలో అమ్మకే థాంక్స్ చెప్పాలి" అనంటా ఉంటే సుమతి "థాంక్సా? అబ్బో! ఇంగ్లీషే?" అనగానే మీనా "ఇదేం అంత పెద్ద ఇంగ్లీషేం కాదులే. ఇలాంటి చిన్న చిన్న మాటలు చదువుతో సంబంధం లేకుండా ఎవ్వరైనా మాట్లాడతారు." అనగానే సుమతి "అది సరే, రోహిణి ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిసిందా?" అనంటా ఉంటే మీనా "అందరికీ తెలిసింది. ఇంట్లో పెద్ద గొడవ కూడా అయింది. అత్తయ్య నాకు అక్షింతలు కూడా వేశారు." "అయ్యో! నిన్నెందుకు తిట్టారక్కా?" అనగానే మీనా "ఆ! ముందు నిన్ను తిట్టాలి. తర్వాత తిడుదువులే గాని ఏమైందో చెప్పక్కా." "ఏముంది? రోహిణి హాస్పిటల్‌కొస్తే ఎందుకు ఏమిటి అని ఆరా తీసి నాతో చెప్పేశావు. ఆ విషయం కడుపులో దాచుకోలేక ఎవ్వరికీ చెప్పొద్దని శృతికి చెప్పాను." అనగానే సుమతి "అక్కడే తప్పులో కాలేశావన్నమాట" అనంటా ఉంటే మీనా "అవును. ఎవరికీ చెప్పొద్దని శృతి రవికి, రవి మీ బావకి, మీ బావ మా మావయ్య గారికి, ఇలా ఇల్లంతా పాకేసింది. మావయ్య వెళ్లి అత్తయ్యని అడిగారు. అత్తయ్య వెళ్లి రోహిణిని కడిగేసింది. అదంతా రివర్స్ అయ్యేసరికి నా మీదకొచ్చింది." అనగానే సుమతి "ఇందులో నిన్ను తిట్టాల్సిన అవసరమేమొచ్చింది?" అని అడుగుతది. మీనా రోహిణి మీద అక్కస్సుతో నేనేదో తన గురించి ఇంట్లో చాడీలు చెప్పానని అనుకుంటున్నారు. అనగానే సుమతి "రెండోసారి ప్రెగ్నెన్సీ అనేది నిజమే కదా మరి" అనంటా ఉంటే మీనా "మొదటిసారి వచ్చి అబార్షన్ అయిందంట పాపం. ఇది రెండోసారంట. తనలా చెప్తుంటే నాకు కూడా బాధేసింది." సుమతి ఏమో "పోన్లే, ఇంట్లో సమస్య రాకూడదని నువ్వు బయటికి చెప్పడం పాపమైపోయింది." అనగానే మీనా ఇలాంటి విషయం తెలుసుకోవడం, తల దూర్చడం మంచిది కాదని అర్థమైంది. ఇంకెప్పుడూ రోహిణి విషయాల్లో జోక్యం చేసుకోను. ఇంకొకసారి రోహిణి ఇక్కడికొచ్చినా నువ్వు నాకు చెప్పొద్దు." "సరే అక్కా" అని సుమతి అంటది. "వెళ్ళి డ్యూటీ చేసుకో. ఇప్పటికే ఆలస్యమైంది." అప్పుడే సుమతికి ఫోనొస్తది. రిసెప్షన్ నుండి చేసి "మేడం మిమ్మల్ని అర్జెంట్‌గా పిలుస్తున్నారు" అనగానే "అక్కా నేనెళ్తున్నాను. మేడం పిలుస్తున్నారంట" అని వెళ్తది. సుమతి వెళ్ళి డాక్టర్ దగ్గరికి "మేడం నన్ను పిలిచారంట" అనగానే డాక్టర్
యాహ్! సుమతి, నిన్ను అప్రిషియేట్ చేయడానికే పిలిచాను. జాబ్ జాయిన్ అయిన కొన్ని రోజులకే సిన్సియర్‌గా డ్యూటీ చేస్తూ హాస్పిటల్‌కి చాలా మంచి పేరు తీసుకొస్తున్నావు అని అంటా ఉంటే, సుమతి మేడం అనంటది. డాక్టరేమో ఇక్కడ నీ పనేంటిది? నీ పొజిషన్ ఏంటి? సుమతి అకౌంటెంట్ మేడం అనగానే, మరి పబ్లిక్ రిలేషన్ డ్యూటీ ఎందుకు చేస్తున్నావు? అని డాక్టర్ అడగగానే, సుమతి నేనేం చేయలేదు మేడం అనంటది. డాక్టర్ మిసెస్ రోహిణి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకున్నావు కదా అని అంటా ఉంటే, సుమతి అంటే తను మా చుట్టాలు మేడం. అందుకే తనెందుకొచ్చిందో తెలుసుకోవడానికే అడిగాను మేడం. అంతే అనగానే డాక్టర్, మీ చుట్టరికాలు మీ ఇంట్లో చూసుకోండి. పని చేసుకునే చోట కాదు. నీ వల్ల హాస్పిటల్‌కి ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసా? తను కాల్ చేసి నా ఇన్ఫర్మేషన్ బయటికెలా ఎళ్ళింది అని ప్రశ్నిస్తుంది. ఏం చెప్పాలి? మా ఎంప్లాయీ క్యూరియాసిటీ ఆపుకోలేక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పబ్లిసిటీ చేసింది అని చెప్పాలా? అనగానే సుమతి, సారీ మేడం పొరపాటయిపోయింది అనంటది. వెంటనే డాక్టర్, నీ సారీ వల్ల మాకు జరిగిన డ్యామేజ్ ఆగిపోతుందా? ఆ పేషెంట్ ఇంకొకసారి ఈ హాస్పిటల్‌కి రానని చెప్పేశారు. నీ వల్ల ఈ హాస్పిటల్ ఒక పేషెంట్‌ని కోల్పోయింది. నువ్వు సారీ చెప్తే తను తిరిగి రాదు కదా! సారీ అంట సారీ. అకౌంట్స్ పని చూసుకోకుండా ఇలాంటి పనులన్నీ నీకెందుకు? అని అంటా ఉంటే, సుమతి ఇదంత పెద్ద ఇష్యూ అయితుందని ఊహించలేదు మేడం. అనగానే డాక్టర్, ఇష్యూ అయినా కాకపోయినా ఇంకొకరి ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు నీకు లేదు. నువ్వు ఇంత ఖాళీగా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడెందుకు? జాబ్ మానేసేయ్. అనగానే సుమతి, మేడం జాబ్ మానేస్తే మాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్ అవుతది మేడం. డాక్టరేమో, నువ్వు ఇక్కడుంటే మాకు ప్రాబ్లమ్ అవుతుంది కదా! అనగానే సుమతి, ప్లీజ్ మేడం ఇంకొకసారి ఇది రిపీట్ చేయను. డాక్టరేమో, నో నీడ్ యూ కెన్ లీవ్ అనగానే సుమతి, మేడం ప్లీజ్ మేడం నాకు ఈ జాబ్ చాలా అవసరం మేడం. పాపం మా అమ్మ ఎంతో కష్టపడి చదివిచ్చింది. ఈ జాబ్ పోయింది అంటే మా అమ్మ తట్టుకోలేదు. నన్ను జాబ్‌లో నుండి తీసేయకండి మేడం అని దండం పెడుతూ, ఇంకెప్పుడు నేనెవ్వరి గురించి ఏ ఇన్ఫర్మేషన్ అడగను మేడం. ప్లీజ్ మేడం అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తరువాయి భాగంలో మీనా ఇంకా శృతి ఇద్దరూ లైట్స్ ఆఫ్ చేసుకొని దయ్యాల సినిమా చూస్తా ఉంటారు ల్యాప్‌టాప్‌లో. ప్రభావతొచ్చి లైట్ వెయ్యగానే మీనా భయపడతది. దయ్యమొచ్చింది అంటూ. ప్రభావతి మీ ఇద్దరి గోలేంటి? ఆ! అని అడగంగాల్నే శృతి సినిమాలో దయ్యాన్ని చూసి భయపడుతుంది అనంటా ఉంటే, ప్రభావతి దయ్యాలే దాన్ని చూసి భయపడతాయి అనంటది. అప్పుడు శృతి ఏ మీకు దయ్యాలంటే భయం లేదా? అని అడుగుతది. ప్రభావతి దయ్యాలా? నాకా? అని వెళ్ళిపోగానే శృతి మీనాతో నిజమైన భయమంటే ఏంటో నీకు నేను ఈరోజు చూపిస్తాను అనుకుంటూ ప్రభావతి వాళ్ళ రూమ్ ముందు డోర్ దగ్గరికెళ్ళి స్పీకర్‌తో దయ్యం సౌండ్‌లు పెడతా ఉంటది. అటు ప్రభావతి ఇంకా మనోజ్ భయపడతా ఉంటారు. శృతి దయ్యంలా ప్రభావతి అనగానే ప్రభావతి ఇంకా మనోజ్ లేచొస్తారు. ఆళ్ళో ఇద్దరు గుద్దుకొని భయపడతా ఉంటారు. శృతి ఏమో ఏయ్! నీ రక్తం తాగుతాను అనగానే ఇద్దరు భయపడతా ఉంటారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా! లైక్ కూడా చేయండి.